హాయ్ హలో వెల్కమ్ టు పండుగ ఫ్యామిలీ రెసిపీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఆ రెసిపీ ఏంటంటే మైదాపిండి అట్లు. ఈ మైదాపిండి అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మజ్జిగతో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. మనం మజ్జిగలో కొద్దిగా ఉంటే కనుక నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను, మరీ తక్కువగా ఉంది కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులోకి మనం మైదాపిండిని ఒక కప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లంప్స్ ఏమీ లేకుండా బాగా మనకి అట్టు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇందులోకి నాకు కొద్దిగా పలసగా ఉందనిపిస్తుంది. అందుకనే నేను మరి కొద్దిగా కలుపుకుంటున్నాననమాట పిండి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ అట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇంకా క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలాగా బాగా తరుముకున్న తర్వాత ఇప్పుడు ఒక రేకు వేసుకొని ఇప్పుడు అట్టయితే వేసుకుందాం. ముందుగా అయితే మనం ఆయిల్ అయితే రేకుకి అప్లై చేసి బాగా ఇప్పుడు అట్టు పోసుకుందాం అనమాట. అట్టు వేసేసుకుందాము. ఇలా అట్టు వేసేసుకొని బాగా చుట్టూరు మనం ఆయిల్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు దానిపైన మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా పైన జల్లుకోవాలండి. ఇలా జల్లుకోవడంతో మనకి అట్టు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా గుడ్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే ఈ రెసిపీ అనేది చాలా ఇష్టం అనమాట. ఈ అట్లు చాలా బాగుంటాయి అనమాట. ఇలా పలసగా వేసుకుని దోరగా కాల్చుకుంటే మనకి చాలా బాగుంటుంది. మీకు కొద్దిగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులోకి కరాచీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చూసారా? ఇలా దోరగా కాల్చుకొని చక్కగా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా మరి? అన్నీ కూడా ఇలాగే అట్లు వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా అట్లు వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మరి అట్టు ఎంత బాగుందో? చాలా చూడడానికి కలర్ఫుల్గా ఉంది. తింటే మటుకే టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసేయండి మరి. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మటుకి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.